హాయ్ గైస్, ఇవాళ మనం 9th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని సెకండ్ లెసన్ ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ దాని తెలుగు ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. ఇక్కడ ఈ సౌండ్ ఆఫ్ మ్యూజిక్లో ఇద్దరు గ్రేట్ మ్యూజిషియన్స్ గురించి వాళ్ళ యొక్క లైఫ్ హిస్టరీ గురించి తెలుసుకుంటాం అనమాట. అందులో భాగంగా పార్ట్ 1లో ఎవెలిన్ గ్లెనీ అనే ఒక అమ్మాయి గురించి. ఎవెలిన్ గ్లెనీ లిజన్స్ టు సౌండ్ వితౌట్ హియరింగ్ ఇట్. ఆమెకి వినిపించకపోయినా షీ బికేమ్ గ్రేటెస్ట్ మ్యూజిషియన్ అని అంటే షీ హ్యాడ్ అ హియరింగ్ ఇంపైర్మెంట్. ఆమెకి చెవులు వినిపించకపోయినా కూడా ఆమె అలా గ్రేట్ మ్యూజిషియన్ ఎలా అయింది అని ఇందులో తెలుసుకుంటాం. బిఫోర్ యూ రీడ్, God may have taken her hearing, but he has given her back something extraordinary. దేవుడు తన నుంచి హియరింగ్ ఎబిలిటీని తీసేసుకున్నాడు, అంటే ఆమెకు సరిగా వినిపించుకోకుండా చేశాడు, వినికిడి శక్తి ఆమెకు లేకుండా చేశాడు. బట్ దానికి బదులుగా సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఏదో ఇచ్చాడు ఆ అమ్మాయికి. వాట్ వీ హియర్ షీ ఫీల్స్. మనం దేన్నైతే వింటామో, మన చెవుల ద్వారా వింటామో అది దాన్ని ఫీల్ అవుతుందంట ఆమె. అంటే వినడం ఇట్స్ నార్మల్ థింగ్, బట్ ఫీల్ అవ్వడం చాలా గ్రేట్ కదా. మనం వినే మ్యూజిక్ని ఆమె ఫీల్ అవుతుంది. ఫార్ మోర్ డీప్లీ దాన్ ఎనీ ఆఫ్ అస్. మనం వినేదానికి చాలా డీప్గా, చాలా ఎక్కువగా ఆమె ఫీల్ అవుతుంది. ఆమె ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతుంది మ్యూజిక్ని. దట్స్ వై షీ ఎక్స్ప్రెసెస్ మ్యూజిక్ సో బ్యూటిఫుల్లీ. అందువల్లనే ఆమె మ్యూజిక్ని చాలా అద్భుతంగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతూ ఉంది. రీడ్ ద ఫాలోయింగ్ అకౌంట్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఫాట్ అగైన్స్ట్ ఏ ఫిజికల్ డిజబిలిటీ అండ్ మేడ్ హర్ లైఫ్ ఏ సక్సెస్ స్టోరీ. ఆమెకు ఫిజికల్ డిజబిలిటీ ఉన్నా కూడా ఒక సక్సెస్ సాధించింది తన లైఫ్లో. ఆమె గురించి ఇందులో తెలుసుకుంటాం. ఓకే, ఫస్ట్ పారా. రష్ అవర్ క్రౌడ్స్ జాజల్ ఫర్ పొజిషన్ ఆన్ ద అండర్గ్రౌండ్ ట్రైన్ ప్లాట్ఫామ్. అప్పుడు ఎర్లీ మార్నింగ్ మేబీ ఆఫీస్ టైంలో కావచ్చు, ఇట్లా కొన్ని రష్ అవర్స్ ఉంటాయి, అంటే ఎక్కువ మంది జనాలు వస్తూ ఉంటారు కదా. ఈ అండర్ గ్రౌండ్ ట్రైన్ ప్లాట్ఫామ్లో, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు, ఇది అండర్ గ్రౌండ్లో ఉందన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా రద్దీగా ఉంది అక్కడంతా. ఒకరినొకరు తోసుకుంటూ ఉన్నారు. జాజల్ అంటే పుష్ రఫ్లీ. అక్కడ ఉన్న జనాలు అంటే సీట్ల కోసం మేబీ అక్కడ నిలబడడానికి, అందులో ఎక్కడానికి ఒకరినొకరు తోసుకుంటూ ఉన్నారు. అంత రష్గా ఉంది ఆ ట్రైన్ ప్లాట్ఫామ్. ఏ స్లైట్ గర్ల్. స్లైట్ అంటే చూడండి, స్మాల్ అండ్ థిన్, చిన్నగా కొద్దిగా బక్కగా ఉన్నటువంటి ఒక అమ్మాయి. ఏ స్లైట్ గర్ల్ లుకింగ్ యంగర్ దాన్ హర్ 17 years. ఆమెకు 17 years ఉన్నాయి, బట్ చాలా ఇంకా చిన్న పాపలాగా కనిపిస్తూ ఉంది. ఇంకొక చిన్న అంటే అంత తక్కువ ఏజ్లాగా కనిపిస్తుంది. వాజ్ నర్వస్ ఎట్ ఎక్సైటెడ్ యాజ్ షీ ఫెల్ట్ ద వైబ్రేషన్స్ ఆఫ్ ద అప్రోచింగ్ ట్రైన్. ట్రైన్ వస్తూ ఉంది కదా, దాని వైబ్రేషన్స్ని ఫీల్ అవుతూ ఉంది. ఆ వైబ్రేషన్స్ అన్నీ ఫీల్ అవుతూ ఉంది. ఆమె చాలా నర్వస్గా ఉంది, ఎగ్జైటెడ్గా కూడా ఉంది. ఎందుకంటే ఇట్ వాజ్ హర్ ఫస్ట్ డే అట్ ద ప్రెస్టీజియస్ రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ ఇన్ లండన్. లండన్లో ఉన్నటువంటి రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్లో ఆమె ఫస్ట్ డే. అదొక కాలేజ్ లాగా. అంటే ఇప్పుడు మనం ఈ ఆస్కార్ మూవీస్ చూస్తూ ఉంటాం కదా, అందులో మ్యూజిక్ బెస్ట్ మ్యూజిషియన్స్ని రీసెంట్గా లాస్ట్ ఇయర్ RRR మూవీలోని నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు వచ్చింది కదా. అక్కడ వాళ్ళు సెలెక్ట్ అంటే ఎలా చూస్ చేసుకుంటారు, ఎలా సెలెక్ట్ చేస్తారంటే వరల్డ్లోని ద బెస్ట్ సాంగ్స్ అన్నిటిని అక్కడ తీసుకొని వస్తారు కదా, అక్కడ జడ్జెస్ ఉంటారు, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఈ రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ ఇన్ లండన్ వీళ్ళే ఈ ఆస్కార్ అవార్డు కూడా ఇచ్చేది మ్యూజిక్లో. అంటే ఇట్స్ అ వెరీ గ్రేట్ ఇన్స్టిట్యూట్ అనమాట, ప్రెస్టీజియస్ కాలేజ్. అక్కడికి వెళ్ళింది ఫస్ట్ డే ఆ రోజు. అండ్ డాంటింగ్ ఎనఫ్ ఎనీ టీనేజర్ ఫ్రెష్ ఫ్రమ్ ఏ స్కాటిష్ ఫామ్. అంటే ఈ అమ్మాయి స్కాట్లాండ్కి చెందిన అమ్మాయి. ఇక్కడ వీళ్ళు ఉన్నదేందో లండన్లో, కానీ ఈ స్కాట్లాండ్ ఇంగ్లీష్కి లండన్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. చాలా కొత్తగా ఉంది. అంటే స్కాట్లాండ్ నుంచి లండన్కి రావడం వల్ల, అంటే వేరే దేశానికి రావడం వల్ల, ఇంగ్లాండ్కి పోవడం వల్ల కొద్దిగా ఫ్రైటనింగ్. డాంటింగ్ అంటే ఫ్రైటనింగ్, చాలా భయపడతా ఉంది ఆమె. సంథింగ్ డిఫరెంట్గా ఉంది. బట్ దిస్ ఆస్పైరింగ్ మ్యూజిషియన్ ఫేస్డ్ ఏ బిగ్గర్ ఛాలెంజ్ దాన్ మోస్ట్. షీ వాజ్ ప్రొఫౌండ్లీ డెఫ్. కానీ ఆ భయం కన్నా, దానికన్నా ఇంకా పెద్ద పెద్ద ఛాలెంజెస్ తను ఫేస్ చేసిందంట తన లైఫ్లో. ఎందుకంటే షీ వాజ్ ప్రొఫౌండ్లీ డెఫ్, అంటే చాలా చాలా డెఫ్, అంటే అస్సలు కొంచెం కూడా వినిపించదు ఆ అమ్మాయికి. సెకండ్ పారాగ్రాఫ్. ఎవెలిన్ గ్లెనీస్ లాస్ ఆఫ్ హియరింగ్ హ్యాడ్ బీన్ గ్రాడ్యువల్. అంటే ఆమెకి పుట్టినప్పటి నుంచే ఒకేసారి రాలేదు ఆ చెవుడు అనేది. ఈ లాస్ ఆఫ్ హియరింగ్ అనేది పెరుగుతూ వచ్చింది.
మెల్లమెల్లగా పెరుగుతూ చివరికి ఇంకా పూర్తిగా వెళ్ళిపోయిందనమాట హియరింగ్ ఎబిలిటీ అనేది. హర్ మదర్ రిమెంబర్స్ నోటీసింగ్ సంథింగ్ వాజ్ రాంగ్ వెన్ ద 8-year-old ఎవ్లిన్ వాజ్ వెయిటింగ్ టు ప్లే ద పియానో ప్లే చేయమని ఇచ్చినప్పుడు ఆమె వెయిట్ చేస్తూ ఉంది. వీళ్ళంతా చెప్తా ఉన్నారు పియానోని ఇంకా ప్లే స్టార్ట్ చేయని. కానీ ఈ 8-year గర్ల్ అంటే ఎవ్లిన్కి 8 years ఉన్నప్పుడు ప్లే చేయలేదు. ఇంకా వాళ్ళమ్మ అబ్జర్వ్ చేస్తూ ఉంది సంథింగ్ వాజ్ రాంగ్. మనం చెప్పినా కూడా అమ్మాయి ఎందుకు ప్లే చేయట్లేదు అని ఆమెకు అర్థమైంది ఏదో సంథింగ్ రాంగ్ ఉంది అని. దే కాల్డ్ హర్ నేమ్ అండ్ షీ డిడ్ంట్ మూవ్. ఐ సడన్లీ రియలైజ్డ్ షీ హ్యాడెంట్ హర్డ్. ఒక స్టేజ్ మీదకి పిలిచారనమాట. అందరూ వచ్చి పిలిచారు ఎవ్లిన్ స్టేజ్ మీదకి రావాలి అని అన్నప్పుడు ఈ అమ్మాయి వెళ్ళలే. వాళ్ళు పిలిచారు కానీ ఆ అమ్మాయి కదలలేదు. అప్పుడే ఆమెకు అర్థమైంది ఐ సడన్లీ రియలైజ్డ్ షీ హ్యాడెంట్ హర్డ్. ఈ ఎవ్లిన్కి వినిపించట్లేదు, ఎవ్లిన్ వినలేదు అని వాళ్ళ అమ్మకి అర్థమైంది. సేస్ ఇజబెల్ గ్లెనీ, ఇది వాళ్ళమ్మ పేరు ఇజబెల్ గ్లెనీ. ఫర్ క్వైట్ ఎ వైల్ ఎవ్లిన్ మేనేజ్ టు కన్సీల్ హర్ గ్రోయింగ్ డెఫ్నెస్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్. కొద్ది రోజులు ఈ ఎవ్లిన్ తనకి చెవుడు ఉందన్న విషయాన్ని అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో టీచర్స్తో దాచిపెట్టిందనమాట. కన్సీల్ అంటే దాయడం. మెల్లమెల్లగా సరిగా వినిపించక ఉన్నప్పుడు ఆమె చెప్పలేదు నాకు ఇలా ప్రాబ్లం ఉంది అని ఎవరికి చెప్పలే. ఫ్రెండ్స్ దగ్గర టీచర్స్ దగ్గర ఆ విషయాన్ని దాచిపెట్టింది. బట్ బై ద టైమ్ షీ వాజ్ 11 హర్ మార్క్స్ హ్యాడ్ డిటీరియేటెడ్. కానీ ఆమెకు 11 years వచ్చినప్పుడు తన మార్క్స్ పూర్తిగా తగ్గిపోవడం స్టార్ట్ అయినాయి. డిటీరియేటెడ్ అంటే తగ్గిపోవడం అనమాట. రాను డిక్రీజ్ అవ్వడం, మార్క్స్ అన్ని తగ్గుతూ వచ్చాయి. అండ్ హర్ హెడ్ మిస్ట్రెస్ అర్జ్డ్ హర్ పేరెంట్స్ టు టేక్ హర్ టు ఏ స్పెషలిస్ట్. వాళ్ళ హెడ్ మాస్టర్ మేడం ఉంటుంది కదా, హెడ్ మిస్ట్రెస్ వీళ్ళ పేరెంట్స్కి చెప్పింది స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి, ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అని. ఇట్ వాస్ దెన్ డిస్కవర్డ్ దట్ హర్ హియరింగ్ వాజ్ సివియర్లీ ఇంపేర్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ గ్రాడ్యువల్ నర్వ్ డ్యామేజ్. అప్పుడు వాళ్ళ హెడ్ మిస్ట్రెస్ మాట విని వీళ్ళ పేరెంట్స్ ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఆమెకు ఒక నర్వ్ డ్యామేజ్ పెరుగుతూ రావడం వల్ల ఈ హియరింగ్ ఎబిలిటీ అనేది సివియర్గా డ్యామేజ్ అయ్యింది. ఇంపేర్డ్ అంటే వీకెండ్, తన హియరింగ్ ఎబిలిటీ వీక్ అయిపోయింది, సరిగా వినిపించట్లే అని ఆ స్పెషలిస్ట్ చెప్పారు. దే వర్ అడ్వైజ్ దట్ షీ షుడ్ బి ఫిటెడ్ విత్ హియరింగ్ ఎయిడ్స్. వాళ్ళు ఏం చెప్పారంటే ఈమెకు హియరింగ్ ఎయిడ్స్ అంటే చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా వినడానికి, చెవులలో పెట్టుకొని వింటూ ఉంటాం అంటే గట్టిగా వినిపిస్తుంది, అది పెట్టుకొని అండ్ సెంట్ టు ఏ స్కూల్ ఫర్ ద డెఫ్. ఈ డెఫ్ వాళ్ళకి సెపరేట్ స్కూల్స్ ఉంటాయి కదా, ఆ స్కూల్కి పంపించండి అని వాళ్ళ స్పెషలిస్ట్ వాళ్ళు చెప్పారు. ఎవ్రీథింగ్ సడన్లీ లుక్డ్ బ్లాక్ సేస్ ఎవ్లిన్. అప్పుడు ఆ మాట వినగానే ఇంకా మొత్తం అంతా డార్క్ అయిపోయింది. తన ఫ్యూచర్ తనకు అర్థం కాలే. ఇంత పెద్ద ప్రాబ్లం నాకు వచ్చిందే అని ఎవ్లిన్ చాలా డిసప్పాయింట్ అయిపోయింది, చాలా బాధపడింది. బట్ ఎవ్లిన్ వాస్ నాట్ గోయింగ్ టు గివ్ అప్. కానీ ఆమె వదిలేసే రకం కాదు, వదిలేయలేదు. ఇంత ప్రాబ్లం వచ్చినా కూడా తను వెనకడుగు వేయలేదు. షీ వాజ్ డిటర్మిన్ టు లీడ్ ఎ నార్మల్ లైఫ్ అండ్ పర్స్యూ హర్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్. నేను అందరిలాగానే నార్మల్ లైఫ్నే గడుపుతాను, నాకు ఈ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ కదా ఆమెకి, అందులోనే నేను నా టాలెంట్ అంతా చూపిస్తాను, అందులోనే గ్రేట్ అనిపించుకుంటాను, నా మ్యూజిక్ని నేను ఇంకా బాగా నేర్చుకుంటాను అని ఫిక్స్ అయిపోయింది. వన్ డే షీ నోటీస్డ్ ఎ గర్ల్ ప్లేయింగ్ ఏ జైలోఫోన్ అండ్ డిసైడెడ్ దట్ షీ వాంటెడ్ టు ప్లే ఇట్ టూ. ఒకరోజు వేరే అమ్మాయి ఈ జైలోఫోన్ని ప్లే చేస్తూ ఉంటే చూసింది. ఇదిగో ఇలా ఉంటుంది జైలోఫోన్ అనేది, ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ విత్ ఎ రో ఆఫ్ వుడెన్ బార్స్ ఆఫ్ డిఫరెంట్ లెన్స్. ఇలా డిఫరెంట్ లెన్స్ ఉంటాయి వుడెన్ బార్స్, దాని మీద ప్లే చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయి ప్లే చేస్తూ ఉంటే దాన్ని చూసి ఈమెకు కూడా ఆ కోరిక కలిగింది, నేను కూడా ఆమెలాగా ప్లే చేయాలి అని. బట్ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ డిస్కరేజ్డ్ హర్. బట్ పెర్క్యూషనిస్ట్ రాన్ ఫోర్బ్స్ స్పాటెడ్ హర్ పొటెన్షియల్. చాలామంది టీచర్స్ నీకు హియరింగ్ ఎబిలిటీ లేదు కదా, నీకు వినిపించదు కదా, అవసరమా నీకు అన్నట్లు డిస్కరేజ్ చేశారు. కానీ ఈ పెర్క్యూషనిస్ట్ రాన్ ఫోర్బ్స్ అనే ఒక వ్యక్తి ఈమెలో ఉన్న పొటెన్షియల్ని, ఈమెలో ఉన్న టాలెంట్ని, ఈమెలో ఉన్న కెపాసిటీని ఆయన గుర్తించాడనమాట. రాన్ ఫోర్బ్స్ అనే వ్యక్తి పెర్క్యూషనిస్ట్ అంటే చూడండి, ఏ పర్సన్ హూ ప్లేస్ ద డ్రమ్, ద తబలా ఎట్సెట్రా. డ్రమ్ కానీ తబలా కానీ ప్లే చేసే వ్యక్తిని పెర్క్యూషనిస్ట్ అంటాం. ఆయన ఈమెలో ఉన్న టాలెంట్ని గుర్తించి ఎంకరేజ్ చేశాడనమాట. He began by tuning 2 large drums to different notes. Don't listen through your eyes, he would say. Try to sense it some other way, says Evelyn. ఆయన ఏం చెప్పాడంటే 2 డ్రమ్స్ని కలిపి, అంటే డిఫరెంట్ నోట్స్ అంటే అందులో ఉన్న మ్యూజిక్లో ఒక టర్మ్ అది,
డిఫరెంట్ మ్యూజిక్ ప్లే చేయడం స్టార్ట్ చేశాడు, 2 డ్రమ్స్ని ట్యూన్ చేస్తూ. ఆయన చెప్పాడనమాట, నీ చెవుల ద్వారా వినద్దు దాన్ని, ట్రై టు సెన్స్ ఇట్ సమ్ అదర్ వే. ఇంకా అంటే నీ చెవులు వినిపించట్లేదు కదా, వాటి ద్వారా వినాలనుకోవద్దు, ట్రై సమ్ అదర్ వే, ఈ డిఫరెంట్ వేలో ట్రై చేయి అని చెప్పాడు. ఎవ్లిన్ ఏం చెప్తా ఉందంటే, సడన్లీ ఐ రియలైజ్డ్ ఐ కుడ్ ఫీల్ ద హయ్యర్ డ్రమ్ ఫ్రమ్ ద వేస్ట్ అప్ అండ్ ద లోయర్ వన్ ఫ్రమ్ ద వేస్ట్ డౌన్. వేస్ట్ నుంచి, వేస్ట్ అంటే ఈ నడుము భాగంలో 2 డ్రమ్స్ని ఫిక్స్ చేసుకున్నప్పుడు హయ్యర్ డ్రమ్ పైన ఒక డ్రమ్ కింద ఒక డ్రమ్ పెట్టింటారు కదా, పైన డ్రమ్ని నడుము పై భాగంలో ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ లోయర్ డ్రమ్ని వేస్ట్ డౌన్లో కింద నడుము కంటే కింద అంటే వైబ్రేషన్స్, డ్రమ్ ప్లే చేసేటప్పుడు ఏదైనా ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేటప్పుడు వైబ్రేషన్స్ వస్తాయి కదా, ఆ వైబ్రేషన్స్ ద్వారా మ్యూజిక్ని ఫీల్ అవుతూ ఉంది. ఇట్స్ ఎ గ్రేట్ ఎబిలిటీ. యాక్చువల్గా మనం ఎవరు ఆ విధంగా చేయలేం, కానీ ఆమె అలా చేయడం స్టార్ట్ చేసింది. ఫోర్బ్స్ రిపీటెడ్ ద ఎక్సర్సైజ్. ఈయన ఏం చేశాడంటే రిపీటెడ్గా ఆ పని చేయించాడు ఆ అమ్మాయితో. అండ్ సూన్ ఎవ్లిన్ డిస్కవర్డ్ దట్ షీ కుడ్ సెన్స్ సర్టన్ నోట్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హర్ బాడీ. ఆమె డిఫరెంట్ నోట్స్ అనమాట, అంటే ఈ రకరకాల మ్యూజిక్ ఉంటుంది కదా, డిఫరెంట్ నోట్స్ ఉంటాయి, అంటే కొద్దిగా హై పిచ్ సౌండ్ ఉంటుంది, లో పిచ్ సౌండ్, డిఫరెంట్ ఉంటాయి కదా. ఒక్కొక్క సౌండ్ని, ఒక్కొక్క నోట్ని, అంటే సర్టన్ నోట్స్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హర్ బాడీలో అంటే గుర్తించడం, వాటిని రికగ్నైజ్ చేయడం ఈమె నేర్చుకుంది. ఐ హ్యాడ్ లర్న్ టు ఓపెన్ మై మైండ్ అండ్ బాడీ టు సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్. మామూలుగా మనం ఈ సౌండ్స్ని వినాలంటే మనకి చెవులు ఉంటే సరిపోతుంది, బట్ ఈమె మైండ్, బాడీ ఈ రెండింటిని కూడా ఓపెన్ చేయాల్సి వచ్చింది, ఈ రెండింటిని కూడా రెడీగా పెట్టుకోవాల్సి వచ్చింది ఈ మ్యూజిక్ని వినడానికి అని. ద రెస్ట్ వాజ్ షీర్ డిటర్మినేషన్ అండ్ హార్డ్ వర్క్. ఇంకా మిగిలింది ఏంటంటే కష్టపడి పనిచేయడం, డిటర్మినేషన్ ఉండడం, అంకిత భావం ఉండడం, అంటే కష్టపడి ఆ పనిలో ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉండడం. వాటి వల్లనే ఆమె మ్యూజిక్ని ఇంకా బాగా అర్థం చేసుకోగలిగింది. షీ నెవర్ లుక్ బ్యాక్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆన్వర్డ్స్. ఎప్పుడైతే తను మ్యూజిక్ని ఫీల్ అవ్వడం, తన బాడీ ద్వారా సెన్స్ అవ్వడం నేర్చుకునిందో అప్పటి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూడలేదంట. షీ టూర్డ్ ద యునైటెడ్ కింగ్డమ్ విత్ ఎ యూత్ ఆర్కెస్ట్రా అండ్ బై ద టైమ్ షీ వాజ్ 16 షీ హ్యాడ్ డిసైడెడ్ టు మేక్ మ్యూజిక్ హర్ లైఫ్. మా మ్యూజిక్ ఇప్పుడు టూర్స్ వేస్తూ ఉంటారు కదా, ఒక కంట్రీ నుంచి, అంటే డిఫరెంట్ సిటీస్లలో ఈ మ్యూజిక్ కాన్సర్ట్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం మన తెలుగులో డిఎస్పి కానీ, తమన్ కానీ, ఏఆర్ రెహమాన్ కానీ, వీళ్ళంతా డిఫరెంట్ టౌన్స్లలో, డిఫరెంట్ సిటీస్లలో, డిఫరెంట్ కంట్రీస్లలో కొన్ని ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు. అక్కడికి అందరూ పోయి మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. ఈమె కూడా యునైటెడ్ కింగ్డమ్ అంతా తిరిగిందంట వీళ్ళ ఆర్కెస్ట్రాతో కలిపి, అంటే కొద్దిమంది యూత్ అంతా కలిపి ఒక గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ అనమాట ఆర్కెస్ట్రా అంటే. ఈమె 16 ఉన్నప్పుడే యూకేకి వెళ్ళింది. షీ హ్యాడ్ డిసైడెడ్ టు మేక్ మ్యూజిక్ హర్ లైఫ్. మ్యూజిక్నే తన జీవితం అనుకునింది. షీ ఆడిషన్డ్ ఫర్ ద రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ స్కోర్డ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది అకాడమీ. ఆడిషన్స్ అంటే వాళ్ళు వచ్చి పర్ఫార్మెన్స్ ఇస్తారు కదా, అంటే అందులో సెలెక్ట్ కావడానికి. ఇక్కడ చూడండి, గేవ్ ఏ షార్ట్ పర్ఫార్మెన్స్ సో దట్ ద డైరెక్టర్ కుడ్ డిసైడ్ వెదర్ షీ వాస్ గుడ్ ఎనఫ్ అని. అందులో టాలెంట్ ఉందా లేదా అని చూపిస్తారు కదా వచ్చి. అట్లా ఈ రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్కి ఆడిషన్స్కి వచ్చింది. ఆ అకాడమీ హిస్టరీలోనే ఎవ్వరూ తెచ్చుకోలేని, అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ మార్క్స్ ఆ అమ్మాయి తెచ్చుకోనింది ఎవ్లిన్. అలా ఆ ఇన్స్టిట్యూట్లో సెలెక్ట్ అయింది. షీ గ్రాడ్యువల్లీ మూవ్డ్ ఫ్రమ్ ఆర్కెస్ట్రల్ వర్క్ టు సోలో పర్ఫార్మెన్సెస్. తర్వాత మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఆర్కెస్ట్రల్ వర్క్ నుంచి సోలో పర్ఫార్మెన్స్ కూడా ఎదిగింది. ఆర్కెస్ట్రల్ అంటే గుంపులో అందరితో పాటు ప్లే చేయడం, సోలో అంటే సింగిల్గా చేయాలంటే చాలా టాలెంట్ ఉండాలి. ఈ ఆర్కెస్ట్రల్ వర్క్ నుంచి సోలో పర్ఫార్మెన్స్ కూడా చేయడం స్టార్ట్ చేసింది. అట్ ద ఎండ్ ఆఫ్ హర్ 3-year కోర్స్ షీ హ్యాడ్ క్యాప్చర్డ్ మోస్ట్ ఆఫ్ ద టాప్ అవార్డ్స్. ఆ ఇన్స్టిట్యూట్లో 3 సంవత్సరాల కోర్సు, ఆ 3 సంవత్సరాల కోర్సు అయిపోయేసరికి ఆ ఎండ్లో ఆమెకు అందులో ఉన్న టాప్ అవార్డ్స్ అన్నీ ఆమెకే వచ్చాయన్నమాట. చాలా అవార్డ్స్ ఆ అమ్మాయి సాధించింది. అండ్ ఫర్ ఆల్ దిస్ ఎవ్లిన్ వోంట్ యాక్సెప్ట్ ఎనీ హింట్ ఆఫ్ హీరోయిక్ అచీవ్మెంట్. ఇది సాధించిన తర్వాత నేను చాలా గ్రేట్, నేను ఒక హీరో లాగా అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఆ అమ్మాయి. ఇఫ్ యూ వర్క్ హార్డ్ అండ్ నో వేర్ యు ఆర్ గోయింగ్ యూ విల్ గెట్ దేర్. మనం కష్టపడి పని చేయాలా, మనం ఎక్కడికి వెళ్తున్నామో మనం గుర్తించాలంటే మన టార్గెట్ ఏదో మనం పెట్టుకొని ఉండాలా, కష్టపడి పని చేయాలా, ఆటోమేటిక్గా ఆ టార్గెట్ని సాధిస్తామని చెప్పేది. అండ్ షీ గాట్ రైట్ టు ద టాప్, ద వరల్డ్స్ మోస్ట్ సాట్ ఆఫ్టర్ మల్టీ పెర్క్యూషనిస్ట్ విత్ ఎ మాస్టరీ ఆఫ్ సమ్ 1000 ఇన్స్ట్రుమెంట్స్ అండ్ హెక్టిక్ ఇంటర్నేషనల్ స్కెడ్యూల్. ఆ అమ్మాయి చూడండి టాప్కి వెళ్ళిపోయిందనమాట. ఈ వరల్డ్లోనే మోస్ట్, అంటే ఆ అమ్మాయి గురించి చాలామంది వెయిట్ చేసేవాళ్ళు. అంతా మల్టీ పెర్క్యూషనిస్ట్ అంటే రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేసే స్థాయికి
చేరుకుంది. ఎలా అంటే విత్ ఏ మాస్టరీ, అంటే చాలా గ్రేట్ మాస్టరీ ఆఫ్ సమ్ 1000 ఇన్స్ట్రుమెంట్స్, కొన్ని వేల ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేయడం, అందులో మాస్టర్గా మారిందంట. అందులో చాలా గ్రేట్ టాలెంట్ని సంపాదించింది. అలాగే అండ్ హెక్టిక్ ఇంటర్నేషనల్ షెడ్యూల్, అంటే చాలా బిజీ, ఎప్పుడు ఇంటర్నేషనల్ కంట్రీస్ అన్నీ తిరుగుతూ చాలా బిజీ అయిపోయింది. హెక్టిక్ అంటే వెరీ బిజీ షెడ్యూల్ అని. ఇట్స్ ఇంట్రిగ్యూయింగ్ టు వాచ్ ఎవ్లిన్ ఫంక్షన్ సో ఎఫర్ట్లెస్లీ వితౌట్ హియరింగ్. ఇంట్రిగ్యూయింగ్ అంటే చూడండి, ఫ్యాసినేటింగ్ అండ్ క్యూరియస్, అంటే మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు మ్యూజిక్ని విని ప్లే చేయడం ఒక ఎత్తు, వినకోకుండా అంత అద్భుతమైన మ్యూజిక్ని ఇవ్వడం చూస్తూ ఉంటే, అంటే అలా చూస్తూనే ఉంటారంట ఎవరైనా కూడా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది యాక్చువల్గా. ఇన్ అవర్ 2 hour డిస్కషన్ షీ నెవర్ మిస్డ్ ఎ వర్డ్. 2 గంటలు మాట్లాడారంట ఈ ఇంటర్వ్యూ చేసే ఆ వ్యక్తి, అంటే ఈ పుస్తకం రాసిన వ్యక్తి. ఆ అమ్మాయి ఒక్క పదం కూడా మిస్ అవ్వలేదంట. అంటే మాట్లాడిన ప్రతి పదాన్ని కూడా ఆమె ఫీల్ అయ్యింది, వినిపించకపోయినా కూడా అర్థం చేసుకోగలిగింది. మెన్ విత్ బుషీ బియర్డ్స్ గివ్ మీ ట్రబుల్, షీ లాఫ్డ్. ఎలా అంటే లిప్ రీడింగ్ అంటూ ఉంటాం కదా, ఆ పెదాల కదలికను బట్టి ఏం మాట్లాడుతున్నారని. బుషీ బియర్డ్స్, ఎవరికైతే ఈ గడ్డం ఎక్కువ ఉంటుందో, అంటే బుష్ లాగా, అంటే చాలా ఎక్కువ గడ్డం ఉన్న వాళ్ళ లిప్స్ సరిగా కనిపించవు కదా ఏం మాట్లాడుతున్నారని, అప్పుడు మాత్రమే కొద్దిగా ఇబ్బంది పడతాను అని నవ్వుతూ అనిందంట ఆ అమ్మాయి. ఇట్ ఈజ్ ఈ అమ్మాయి ఎవ్లిన్ గ్లెనీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వాచింగ్ ద లిప్స్, ఇట్స్ ద హోల్ ఫేస్, స్పెషలీ ద ఐస్. అంటే ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడని జస్ట్ లిప్స్ ద్వారా మాత్రమే చూడడం కాదు, కనిపెట్టడం కాదు. ఇట్స్ ద హోల్ ఫేస్, ఎస్పెషల్లీ ద ఐస్. ఫేస్ అంతటిని చూస్తుందంటే, స్పెషల్గా కళ్ళని చూస్తుందంట, అంటే కళ్ళ ఎక్స్ప్రెషన్ని బట్టి ఏం మాట్లాడుతున్నారని గెస్ చేయగలుగుతుందంట ఈ అమ్మాయి. షీ స్పీక్స్ ఫ్లాలెస్లీ విత్ ఎ స్కాటిష్ లిల్ట్, అంటే ఈ స్కాటిష్ స్లాంగ్లో, ఈ స్కాటిష్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఈ స్కాటిష్ లిల్ట్ అని ఉంటుంది ఆ అమ్మాయిలు, అంటే వే ఆఫ్ స్పీకింగ్. ఒక్కొక్క కంట్రీ వాళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు కదా. ఇప్పుడు యాక్సెంట్ ఉంటుంది, బ్రిటిష్ అమెరికన్ ఒకలాగా, అంటే బ్రిటిష్ ఇంగ్లీష్ ఒక రకంగా, అమెరికన్ ఇంగ్లీష్ ఒక రకంగా ఉంటుంది కదా. సేమ్ ఈ స్కాటిష్ టైప్లో మాట్లాడుతూ ఉంటుంది ఈ అమ్మాయి. ఫ్లాలెస్లీ అంటే ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటుంది, వితౌట్ ఎ ఫాల్ట్ ఆర్ మిస్టేక్ అని. మై స్పీచ్ ఈజ్ క్లియర్ బికాజ్ ఐ కుడ్ హియర్ టిల్ ఐ వాజ్ 11, షీ సేస్. మామూలుగా చిన్నప్పటి నుంచి ఎవరైతే పుట్టుకతో చెవుడు ఉంటుందో, పుట్టుకతో ఈ డెఫ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాక్చువల్లీ మాటలు కూడా రావు, డమ్ కూడా అయి ఉంటారు. కానీ ఈ అమ్మాయికి పుట్టుకతో కాదు కదా, పెరుగుతూ వచ్చింది. 11 years వచ్చేదాకా వినింది కదా, అందువల్ల ఆ అమ్మాయి చాలా బాగా మాట్లాడగలుగుతుంది, ఎదుటోళ్ళు మాట్లాడేది వినిపించదు అంతే. బట్ దట్ డజంట్ ఎక్స్ప్లెయిన్ హౌ షీ మేనేజ్ టు లర్న్ ఫ్రెంచ్ అండ్ మాస్టర్ బేసిక్ జాపనీస్. కానీ వాళ్ళ లాంగ్వేజ్ అయితే వినింది కాబట్టి ఓకే, అది చిన్నప్పటి నుంచి వినింది 11 years వచ్చేదాకా, అందువల్లనే ఈ స్కాటిష్ బాగా మాట్లాడుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఫ్రెంచ్ నేర్చుకొనింది అండ్ మాస్టర్ బేసిక్ జాపనీస్లో కూడా బేసిక్స్ నేర్చుకొనింది. అది ఎలా చేసిందో అస్సలు అర్థం కావట్లేదంట, అంటే చాలా గ్రేట్ ఆ అమ్మాయి. యాజ్ ఫర్ మ్యూజిక్ షీ ఎక్స్ప్లెయిన్స్, అంటే మ్యూజిక్ విషయానికి వస్తే ఏమంటుందంటే, ఇట్ పోస్ ఇన్ త్రూ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై బాడీ. మ్యూజిక్ అనేది తన బాడీలో ప్రతి పార్ట్లో కూడా పోతూ ఉంటుందంట. ఇట్ టింగిల్స్ ఇన్ ద స్కిన్. టింగిల్స్ అంటే చూడండి, కాజెస్ ఎ స్లైట్ ప్రికింగ్ ఆర్ స్టింగింగ్ సెన్సేషన్, అంటే ఒక జలదిరింపులాగా కొద్దిగా సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది కదా, స్కిన్లోకి ఎంటర్ అవుతుంది అనమాట టచ్ అవ్వగానే. మై చీక్ బోన్స్ అండ్ ఈవెన్ ఇన్ మై హెయిర్, ఈ బుగ్గల్లో, ఆఖరికి ఆమె హెయిర్లో కూడా ఎంటర్ అవుతుందంట మ్యూజిక్. వెన్ షీ ప్లేస్ ద జైలోఫోన్ షీ కెన్ సెన్స్ ద సౌండ్ పాసింగ్ అప్ ద స్టిక్ ఇన్ టు హర్ ఫింగర్ టిప్స్. ఎప్పుడైతే జైలోఫోన్ని ప్లే చేసేటప్పుడు ఈ ఫింగర్ టిప్స్తో ప్లే చేస్తారు కదా, అంటే ఈ చేతి వేళ్ళతో, ఆ వేళ్ళ ద్వారా సౌండ్ పాస్ అవుతుందంట తన బాడీలోకి, అలా సెన్స్ అవుతుందంట, మ్యూజిక్ని ఫీల్ అవుతుంది. బై లీనింగ్ అగైన్స్ ద డ్రమ్స్ షీ కెన్ ఫీల్ ద రెజొనెన్సెస్ ఫ్లోయింగ్ ఇన్ టు హర్ బాడీ. ఈ డ్రమ్స్ ప్లే చేసేటప్పుడు వాటికి టచ్ అవుతూ, లీనింగ్ అంటే కొద్దిగా వంగి ముందుకి ఉండడం వల్ల ఆ రెజొనెన్సెస్ ఉంటాయి కదా, అంటే వేవ్స్ వస్తూ ఉంటాయి డ్రమ్ ప్లే చేసేటప్పుడు, అవి తన బాడీ ద్వారా ఆ రెజొనెన్సెస్ తన బాడీలోకి ఫ్లో అవుతాయంట. ఆన్ ఎ వుడెన్ ప్లాట్ఫామ్ షీ రిమూవ్స్ హర్ షూస్ సో దట్ ద వైబ్రేషన్స్ పాస్ త్రూ హర్ బేర్ ఫీట్ అండ్ అప్ హర్ లెగ్స్. ఎప్పుడైనా వుడెన్ ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు, అంటే మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు కింద చెక్కతో చేసినటువంటి ప్లాట్ఫామ్ ఉందనుకో, చెప్పులు విప్పేసి తన షూస్ తీసేసి వెళ్తుందంట. ఎందుకంటే ఆ మ్యూజిక్ అనేది తన కాళ్ళ ద్వారా కూడా తన బాడీలోకి ఎంటర్ అవుతుంది, తన లెగ్స్లోకి అని. నాట్ సర్ప్రైజింగ్లీ ఎవ్లిన్ డిలైట్స్ హర్ ఆడియన్సెస్.
తన ఆడియన్సెస్ అందరినీ ఎప్పుడూ ఆమె ఆనందపరుస్తూనే ఉంటుంది, ఎప్పుడూ ఆశ్చర్యపోయేలా చేస్తూనే ఉంటుంది తన పర్ఫార్మెన్స్తో. ఇన్ 1991 షీ వాస్ ప్రెజెంటెడ్ విత్ ద రాయల్ ఫిల్హార్మోనిక్ సొసైటీస్ ప్రెస్టీజియస్ సోలోయిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఈ రాయల్ ఫిల్హార్మోనిక్ సొసైటీ వాళ్ళు ప్రెస్టీజియస్ సోలోయిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారంట 1991లో. సేస్ మాస్టర్ పెర్క్యూషనిస్ట్ జేమ్స్ బ్లేడ్స్ ఈయన ఒక గొప్ప పెర్క్యూషనిస్టు జేమ్స్ బ్లేడ్స్ అనే వ్యక్తి. ఆయన చెప్పాడంట, గాడ్ మే హ్యావ్ టేకెన్ హర్ హియరింగ్ బట్ హీ హ్యాస్ గివెన్ హర్ బ్యాక్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. దేవుడు తన నుంచి హియరింగ్ ఎబిలిటీని తీసుకొని పోయినాడు వినిపించకోకుండా, కానీ రిటర్న్గా ఏమి ఇచ్చాడంటే ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఇచ్చాడు. ఏదంటే అది వాట్ వీ హియర్ షీ ఫీల్స్. మనం దేన్నైతే వింటామో దాన్ని ఆమె ఫీల్ అవుతుంది. ఫార్ మోర్ డీప్లీ దాన్ ఎనీ ఆఫ్ అస్. మనకంటే ఎక్కువగా డీప్గా దాన్ని ఫీల్ అవుతుంది. దట్స్ వై షీ ఎక్స్ప్రెసెస్ మ్యూజిక్ సో బ్యూటిఫుల్లీ. అందువల్లనే ఆమె ఇంత అందంగా మ్యూజిక్ని ప్లే చేయగలుగుతూ ఉంది. ఎవెలిన్ కన్ఫెసెస్ దట్ షీ ఈజ్ సంథింగ్ ఆఫ్ ఎ వర్క్హాలిక్. ఆమె ఒప్పుకుంటూ ఉంటుంది, అంటే ఒక వర్క్హాలిక్ అని, అంటే ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు కదా, అంటే స్టాప్ చేయరు, వర్క్ చేస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళని వర్క్హాలిక్ అంటాం. నేను కూడా వర్క్హాలిక్ అని చెప్తా ఉంది ఎవెలిన్. ఐ హ్యావ్ జస్ట్ గాట్ టు వర్క్ ఆఫన్ హార్డర్ దాన్ క్లాసికల్ మ్యూజిషియన్స్. మామూలుగా క్లాసికల్ మ్యూజిషియన్స్ ఉంటారు కదా, వాళ్ళకంటే ఎక్కువగా పని చేస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు. బట్ ద రివార్డ్స్ ఆర్ ఎనోర్మస్. అందువలన ఎప్పుడు కష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఆ రివార్డ్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చినాయి ఆమెకి. అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ కాన్సర్ట్స్, ఎవెలిన్ ఆల్సో గివ్స్ ఫ్రీ కాన్సర్ట్స్ ఇన్ ప్రిజన్స్ అండ్ హాస్పిటల్స్. రెగ్యులర్గా ఈ కాన్సర్ట్స్ పెడతా ఉంటారు కదా, అంటే మ్యూజిక్ ప్రోగ్రామ్స్ అన్నీ డబ్బులు తీసుకొని కొన్నిసార్లు చేస్తూ ఉంటారు పర్ఫార్మెన్స్లు. కానీ అప్పుడప్పుడు ప్రిజన్స్లో ఈ ఖైదీలకి, హాస్పిటల్స్లో పేషెంట్స్కి వాళ్ళ కోసం ఫ్రీ కాన్సర్ట్స్ని కూడా పెడతా ఉంటుందంట అప్పుడప్పుడు. షీ ఆల్సో గివ్స్ హై ప్రయారిటీ టు క్లాసెస్ ఫర్ యంగ్ మ్యూజిషియన్స్. ఎవరైతే యంగ్ మ్యూజిషియన్స్ ఉన్నారో వాళ్ళ క్లాసులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందంట, వాళ్ళకి నేర్పించడానికి ఎప్పుడు రెడీగా ఉంటుందంట ఈమె. యాన్ రిచ్లిన్ ఆఫ్ ద బీథోవెన్ ఫండ్ ఫర్ డెఫ్ చిల్డ్రన్ సేస్. ఇది యాన్ రిచ్లిన్ ఆఫ్ ద బీథోవెన్ ఫండ్ అనేది ఒక ఫండ్ అన్నమాట, అంటే ఒక సొసైటీ లాగా, ఒక ఎన్జిఓస్ అంటూ ఉంటాం, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్, అంటే డెఫ్ చిల్డ్రన్ కోసం కండక్ట్ చేసింది. వాళ్ళు ఏం చెప్పారంటే యాన్ రిచ్లిన్ అనే ఆమె ఏం చెప్పిందంటే, షీ ఈజ్ ఏ షైనింగ్ ఇన్స్పిరేషన్ ఫర్ డెఫ్ చిల్డ్రన్. ఈ డెఫ్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో, ఈ వినికిడి లోపం ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక గొప్ప ఇన్స్పిరేషన్ అంటే ఆమె. దే సీ దట్ దెర్ ఈస్ నోవేర్ దట్ దే కెనాట్ గో. అంటే వాళ్ళు సాధించలేని విషయం ఏం లేదు, వాళ్ళు పోలేని ప్లేస్ అనేది ఏది లేదు అని ఆమె నిరూపించిందంట. అంటే మనకు చెవుడున్నా కూడా ఏ పనైనా చేయొచ్చు మనం అనుకుంటే అని ఆమె అందరికీ నిరూపించిందనమాట. గ్లెనీ హ్యాస్ ఆల్రెడీ అకంప్లిష్డ్ మోర్ దాన్ మోస్ట్ పీపుల్ ట్వైస్ హర్ ఏజ్. ఆమె కన్నా 2 రెట్లు పెద్దవాళ్ళు కూడా ఏజ్లో వాళ్ళు సాధించిన దానికంటే ఎక్కువే సాధించిందనమాట ఎవెలిన్ గ్లెనీ. She has brought percussion to the front of the orchestra and demonstrated that it can be very moving. ఈ పెర్క్యూషన్ని ముందుకు తీసుకొని వచ్చి ఆర్కెస్ట్రాలో ముందుకు, మామూలుగా బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తూ ఉంటారు కానీ ముందుకు తీసుకొని వచ్చి కూడా చాలా అద్భుతంగా ప్లే చేయొచ్చు అని డెమాన్స్ట్రేట్ చేసి చూపించిందనమాట. చాలా ఈ వెరీ మూవింగ్లా అంటే అందరినీ ఇంప్రెస్ చేసేలా ఉంటుంది అని ఆమె ప్రూవ్ చేసింది. షీ హ్యాస్ గివెన్ ఇన్స్పిరేషన్ టు దోస్ హూ ఆర్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ హూ లుక్ టు హర్ అండ్ సే ఇఫ్ షీ కెన్ డూ ఇట్ ఐ కెన్. చాలామంది హ్యాండిక్యాప్డ్ పీపుల్ అందరికీ ఇన్స్పిరేషన్ లాగా మారిందనమాట, ఇన్స్పైర్ చేసింది వాళ్ళందరినీ. ఎట్లంటే ఈమె ఒక హియరింగ్ ఎబిలిటీ ఉన్నటువంటి ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్, ఆమె చేయగలిగితే ఇఫ్ షీ కెన్ డూ ఇట్ మేము కూడా చేయగలం, ఐ కెన్ అని అందరూ హ్యాండిక్యాప్డ్ పీపుల్ అంతా బిలీవ్ చేశారనమాట. అంత ఇన్స్పైర్ చేసింది వాళ్ళందరినీ. అండ్ నాట్ ద లీస్ట్ షీ హ్యాస్ గివెన్ ఎనార్మస్ ప్లెజర్ టు మిలియన్స్. చాలా లక్షల మందికి, మిలియన్స్ ఆఫ్ పీపుల్కి ఈమె ప్లెజర్ ఇచ్చింది తన మ్యూజిక్ ద్వారా, హ్యాపీనెస్ని ఇచ్చింది. చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ద్వారా అందరినీ ఎంటర్టైన్ చేసింది అని. దట్స్ ద స్టోరీ ఆఫ్ ఎవెలిన్ గ్లెనీ. దెబోరా కౌలే అనే వ్యక్తి రాశారు దాన్ని. ఈ ఎవెలిన్ గ్లెనీ లైఫ్ హిస్టరీ ద్వారా అంటే ఫిజికల్లీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కూడా ఇఫ్ దే కెన్ బిలీవ్, వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం ఉంటే దే కెన్ డూ ఎనీథింగ్, వీ కెన్ డూ ఎనీథింగ్ అనే ఒక బ్యూటిఫుల్ మెసేజ్ని మనకు దెబోరా కౌలే గారు ఈ లెసన్ ద్వారా, ఈమె స్టోరీ ద్వారా ఇక్కడ అందించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.